హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరిశ్రీ వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఎన్టీపీసీలో సేల్ పవర్ కంపెనీ లిమిటెడ్ కింద ఒక ట్రైనీస్ ల్యాబ్ అసిస్టెంట్ ట్రైనీస్ అని చెప్పి ఒక రిక్రూట్మెంట్ అయితే ఇచ్చారనమాట. ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. మనకి రిక్రూట్మెంట్లో ట్రైనింగ్ ప్రాసెస్లోనే ట్రైనింగ్ పీరియడ్లోనే 24,000 రూపీస్ వరకు అయితే స్టైఫండ్ ఇస్తారు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇదేంటంటే డిప్లొమా ట్రైనీస్ ఆర్ ల్యాబ్ అసిస్టెంట్ ట్రైనీస్ ఫర్ ఎన్ఎస్పీసీఎల్. దీనికోసం అయితే రిక్రూట్మెంట్ ఇచ్చారండి. ఎన్టీపీసీ కింద ఉందన్నమాట ఈ ఎన్ఎస్పీసీఎల్ అనేది. ఎన్టీపీసీ అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, అందరికీ తెలుసు కదా. ఇది ఎన్టీపీసీ జాయింట్ వెంచర్ ఆఫ్ ఎన్టీపీసీ అండ్ సేల్ అనమాట. అందుకని దీనికైతే ఎన్ఎస్పీసీఎల్ అని చెప్పి పెట్టారు పేరు. దీనికి వచ్చి మొత్తం ఇక్కడ డిప్లొమా ట్రైనీస్ ఆర్ ల్యాబ్ అసిస్టెంట్ ట్రైనీస్ వచ్చి ఎలక్ట్రికల్లో వచ్చి 8, 4, 12, మెకానికల్లో 6, C&I 1, 2, 3, 6, కెమిస్ట్రీలో 6 ఇట్లా ఇచ్చారనమాట. ఇంకా ఉన్నాయండి, ఇవే కాదు. వీటికి క్వాలిఫికేషన్ వచ్చి ఎలక్ట్రికల్ చదివి ఉండాలి, మెకానికల్ చదివి ఉండాలి, డిప్లొమా కానీ ఐటీఐ కానీ చదివి ఉండొచ్చు అనమాట. లేదా ఇంజనీరింగ్ కూడా చదివి ఉండొచ్చు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో చదివి ఉండాలి. ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విత్ మినిమం 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. సారీ అండి, ఐటీఐ లేదు, డిప్లొమా చేసి ఉండాలి ఎలక్ట్రికల్లో, లేదంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలి 60% మార్క్స్తో అనమాట. అదే మెకానికల్ వాళ్ళు కూడా డిప్లొమా ఇన్ మెకానికల్ చేసి ఉండాలి, లేదంటే ప్రొడక్షన్ ఇంజనీరింగ్ విత్ మినిమం 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట. C&I అంటే ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్లో డిప్లొమా ఉండాలి, రెగ్యులర్ డిప్లొమా ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విత్ మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి. కెమిస్ట్రీ పోస్ట్కి అప్లై చేయాలి అంటే ఫుల్ టైమ్ రెగ్యులర్ బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ విత్ మినిమం 60% మార్క్స్. అంటే డిగ్రీ చదువుంటే సరిపోతుంది. డిగ్రీలో మనకి బీఎస్సీలో కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉంటుంది కదా, వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయితే కెమిస్ట్రీ ఉంటే సరిపోతుంది అనమాట. దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దీనిలో ఛత్తీస్గఢ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ లొకేషన్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ చూసుకోండి క్లియర్గా. క్వాలిఫికేషన్ అనేది ఏదైనా ఇండియన్ యూనివర్సిటీ నుంచి లేదంటే ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై అప్రోప్రియేట్ స్టాట్యూటరీ అథారిటీ రికగ్నేషన్ ఉన్న ఇన్స్టిట్యూట్ నుంచి చదివి ఉండాలన్నమాట. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే పాస్ మార్క్స్ నుంచి రిలాక్సేషన్ అయితే ఉందండి. తర్వాత డిప్లొమా ట్రైనింగ్ కోర్స్ మస్ట్ బి అప్రూవ్డ్ బై బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆర్ స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డ్. డిప్లొమా సర్టిఫికేట్ ఉంటుంది కదా ట్రైనింగ్ కోర్సు, దానికైతే టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు నుంచి అప్రూవల్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి 1 year పీరియడ్ ట్రైనింగ్ ఉంటుందండి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి. అప్లికేషన్ కూడా ఎలా పెట్టుకోవాలి, ఎలా సెలెక్ట్ చేస్తారనేది కూడా చెప్తాను. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి స్టైఫండ్ 24,000 రూపీస్ ఇస్తారండి పర్ మంత్కి. అంటే మనకి ట్రైనింగ్ ఇస్తూనే 24,000 జీతం అయితే ఇస్తారనమాట. చాలా ఎక్కువ అని చెప్పాలి. ఏజ్ లిమిట్ వచ్చి 27 years అండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ఆన్లైన్ టెస్ట్ ఉందండి. యాప్టిట్యూడ్ టెస్ట్ ఆఫ్ 50 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, ఫాలోడ్ బై టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ 70 క్వశ్చన్స్ ఇన్ ద రెస్పెక్టివ్ డిసిప్లైన్. ఏమంటే యాప్టిట్యూడ్ టెస్ట్ వచ్చి 50 క్వశ్చన్స్ ఉన్నాయి. జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్ మొత్తం కలిపి 70 క్వశ్చన్స్ ఉన్నాయి. నెగిటివ్ మార్కింగ్ ఉందండి. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అయితే నెగిటివ్ ఉందన్నమాట. అంటే 4 క్వశ్చన్స్ రాంగ్ చేస్తే 1 మార్క్ కట్ అవుతుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి 40% ఉండాలండి జనరల్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి, అండ్ 30% అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఉండాలి. టెస్ట్ సెంటర్స్ వచ్చి మనకి ఢిల్లీ, ఎన్సీఆర్, కోల్కతా, రాయ్పూర్, భువనేశ్వర్ ఉన్నాయండి. మీకు దగ్గరలో ఎక్కడైతే అనిపిస్తుందో అవైతే మీరు పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ప్రొజెక్టెడ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయండి. డిప్లొమా ట్రైనీస్ ఆర్ ల్యాబ్ అసిస్టెంట్ ట్రైనీస్. ఇదిగోండి రూర్కెలాలో అన్రిజర్వ్డ్కి 2, అంటే మనకి పైన ఏ కేటగిరీకి ఎన్ని అనేది ఇవ్వలేదు కదా, ఇక్కడ చూసుకోండి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు అనేవి కూడా ఇచ్చారు. అన్రిజర్వ్డ్కి 2 ఇచ్చారు, దుర్గాపూర్లో అన్రిజర్వ్డ్కి 4 ఇచ్చారు, టోటల్ 6 అనమాట. డిజేబిలిటీస్ వాళ్ళు చూసుకోండి. ఇక్కడ డిజేబిలిటీ కూడా నేను డిస్ప్లే చేశాను, ఇక్కడ జూమ్ చేస్తాను చూసుకోండి. ఇవన్నీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అన్ని అన్రిజర్వ్డ్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయండి. డిప్లొమా ట్రైనింగ్ ఎలక్ట్రికల్లో మాత్రం ఎస్సీకి ఒక పోస్ట్ ఉంది దుర్గాపూర్, ఓబీసీకి ఒక పోస్ట్ ఉంది దుర్గాపూర్. అన్రిజర్వ్డ్లో ఉన్న పోస్టులకి అందరూ అప్లై చేసుకోవచ్చు, కాకపోతే కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. ఓన్లీ పర్టికులర్ కేటగిరీకే ఉంటే మాత్రం దానిలో కాంపిటీషన్ కొంచెం తక్కువగా ఉంటుంది, కాబట్టి వాళ్ళకైతే మంచి ఛాన్స్ ఉంటుంది అనమాట సెలెక్ట్ అవ్వడానికి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ కూడా అన్రిజర్వ్డ్లోనే ఉన్నాయి. డిప్లొమా ట్రైనర్ C&I, బిలాయ్, రూర్కెలా, దుర్గాపూర్, ఇవి కూడా 6 పోస్టులు ఉన్నాయి. అవన్నీ అన్రిజర్వ్డే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి బిలాయ్,
ల్యాబ్ అసిస్టెంట్ అని కెమిస్ట్రీ కూడా బిలాయ్, రూర్కెల్, దుర్గాపూర్ 6 ఉన్నాయి. మొత్తం వచ్చి 28 పోస్టులు అనమాట. అన్రిజర్వ్డ్, ఎస్సీ 1, ఓబీసీ 1, మొత్తం కలిపి 30 పోస్టులు అయితే ఉన్నాయి టోటల్. నెక్స్ట్ అండి సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ కూడా ఉందండి. డిప్లొమా ట్రైనీ ఆర్ ల్యాబ్ అసిస్టెంట్ ట్రైనీ విల్ రిక్వైర్ టు ఎగ్జిక్యూట్ ఏ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ ఆఫ్ 1,50,000 టు సర్వ్ ద కంపెనీ ఫర్ ఏ మినిమం పీరియడ్ ఆఫ్ 3 years ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్. ముందే మనం బాండ్ కూడా తీసుకుంటారండి వాళ్ళు, అగ్రిమెంట్ బాండ్. ఎందుకంటే మనం ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత అక్కడ వర్క్ చేయాలి, అందుకోసం 3 years అయితే మన దగ్గర అగ్రిమెంట్ బాండ్ అనేది తీసుకుంటారు. దానికి 1 lakh అయితే అగ్రిమెంట్ కింద పే చేయించుకుంటారు అనమాట, జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకి. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వారికి అయితే 50,000 అనమాట. The candidate should have sound health before joining. Candidates will have to undergo medical examination at any of the NSPCL notified or ఎవరైతే డిజేబుల్డ్ క్యాండిడేట్ కాకుండా నార్మల్ కేటగిరీలో అప్లై చేసుకుంటారో వాళ్ళకి గుడ్ హెల్త్ అయితే ఉండాలన్నమాట. సౌండ్ హెల్త్ అంటే వినిపించేది, వినికిడి శక్తి అనేది బాగా ఉండాలి. వాళ్ళే ఎన్ఎస్పీసీఎల్లో మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ అయితేనే ఎలిజిబుల్ అండి. అదర్ కంట్రీస్ వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదు. క్వాలిఫికేషన్స్ అన్నీ పైన చెప్పాను కదా. ఎగ్జామినేషన్కి వచ్చేటప్పుడు టీఏ అలాంటివి ఏమీ ఇవ్వరండి. నేను వెబ్సైటు స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను. వెబ్సైట్లోనే మీరు డౌన్లోడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఇచ్చారు చూడండి, అడ్మిట్ కార్డ్ అనేది వెబ్సైట్లోనే డౌన్లోడ్ చేసుకోవాలి, పోస్ట్ ద్వారా అయితే పంపించరు అని క్లియర్గా ఇచ్చారు. మన వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇదిగోండి, హౌ టు అప్లై వచ్చి www.nspcl.co.in/pages/careers. దీనిలోకి వెళ్ళి మీరైతే ఫస్ట్ మీ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అప్లికేషన్ పెట్టేటప్పుడు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుందండి, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని మీరు ప్రింట్ తీసుకోవాలి. Please ensure the details are filled up correctly. No request with respect to the change in any data entered by the candidate will be entertained once the application is submitted. ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ చేశారు అంటే మళ్ళీ కరెక్షన్స్కి ఛాన్స్ లేదు. Candidate belonging to general category is required to pay non-refundable registration fee. రిజిస్ట్రేషన్ ఫీ వచ్చి జనరల్ కేటగిరీ వారికి 300 రూపీస్ ఉందండి. The candidates from SC, ST, PWD, XS-men category and female candidates need not pay the registration fee. ఫీమేల్కి కానీ SC, ST, PWD కానీ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ వీళ్ళకైతే అప్లికేషన్ ఫీ అనేది లేదు. ఓన్లీ జనరల్ కేటగిరీ వాళ్ళకి అంటే ఓబీసీ వాళ్ళకి, ఓసీ జనరల్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి మాత్రమే 300 రూపీస్ పేమెంట్ ఉందన్నమాట. ఆన్లైన్లోనే పేమెంట్ అయితే పూర్తి చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. September 25th నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చి October 10 అనమాట. దీనికి ఖచ్చితంగా అందరూ అప్లై చేయండి. ఎందుకంటే ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మీరు ఆ ఎగ్జామ్లో తక్కువ మార్క్స్ వచ్చినా సరే తక్కువ మంది అప్లై చేసుకునేటప్పుడు జాబ్ మీకే వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్టైఫండ్ ట్రైనింగ్లోనే 24,000 ఉందంటే మామూలు మాటలు కాదండి. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో మీరు ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా లేదంటే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండింటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.